శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 38వ నామం రత్న కింకిణికారమ్య రసనాదామ భూషితాయై నమః. రత్నములతో కూడిన చిరుగంటలతో అందమైనటువంటి వడ్డాణపు త్రాటి చేత అమ్మవారు అలంకరింపబడిందిట. రసనాదామ అంటే వడ్డాణపు త్రాటి చేత, భూషిత అంటే అలంకరింపబడినది, రమ్య అంటే అందమైనది, కింకిణిక అంటే చిరుగంటలతో, రత్న అంటే రత్నములతో. ఏంటంటే రత్నాలతోనూ చిరుగజ్జలతోనూ అత్యంత రమణీయంగా ఉండే వడ్డాణపు త్రాడు కలిగినది అని ఈ నామానికి అర్థం. ఇది కూడా 16 అక్షరాల నామమే. అమ్మవారికి నడుముకు ఉన్న వడ్డాణం ఈ కింద అంచుల దగ్గర చిరుగంటల గజ్జలతోనూ పొదగబడిన రత్నాలతోనూ అత్యంత రమణీయంగా ఉంచుట. ఈ నామాన్ని చదవడం వల్లనే మా వడ్డాణపు డిజైన్ కూడా మన బంగారు ఆభరణాలు చేసేవాళ్ళు కూడా అనుసరిస్తున్నారు. అంటే ఏమిటి? భూమికి భూమధ్య రేఖలాగా, మగవారికి మొలతాడులాగా స్త్రీలకు వడ్డాణం నడుము చుట్టూరా ఉంటుంది. చీర కుచ్చిళ్ళు బయటకు చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా వడ్డాణం స్త్రీల యొక్క సన్నని నడుముకి శోభను అందాన్ని కూడా చేకూరుస్తుంది. అందుకని వడ్డాణానికి ఇంత ప్రాధాన్యం ఉంది. మొత్తం నిలువెత్తు మనిషిని 2 భాగాలుగా మంచి సౌష్ఠవ రీతిలో సర్దుబాటు చేసినట్లు కూడా కనపడుతుంది. కటి ప్రదేశం తులారాశికి సంబంధించింది. అన్ని రాశుల్లోకి తులారాశి అందానికి సంబంధించిందిట. అందుకని ఆంగ్లంలో ఈ రాశిని లవ్లీ లిబ్రా అంటారు. ఈ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు అంటేనే శుభము అని వేరే చెప్పక్కర్లేదుగా. కాబట్టి ఈ కట్టి ప్రదేశ మేఖల అంటే వడ్డాణం చేత అమ్మవారు మరింత శోభాయమానంగా ఉంటుంది. ఈ అమ్మవారికి నడుముకు ఉండే వడ్డాణాన్ని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో కొణత్కాంచీదామ అన్నారు. ఈ వడ్డాణంతో ప్రారంభించి అమ్మవారికి సుందర వ్యక్త స్వరూపాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తారు. అంటే మన శరీరాన్ని 2 భాగాలుగా, మనం నాభి నుంచి పై భాగాన్ని ఊర్ధ్వలోకం, నాభి నుంచి కింది భాగాన్ని అధోలోకం, ఈ 2 లోకాలని సమన్వయం చేస్తూ మధ్యలో ఉన్నటువంటి వడ్డాణం ఎంతో అందంగా అమ్మవారు ధరించినందువల్ల అమ్మవారు మరెంతో అందంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఆడపిల్లలు చక్కగా లంగా ఓణి వేసుకుని ఆ వడ్డాణం పెట్టుకుని పెద్ద జడ వేసుకుని తిరుగాడుతూ ఉంటే ఇంట్లో మహాలక్ష్మి తిరుగాడుతున్నట్టే ఉంటుంది కదా. అందుకని అటువంటి ఆ సమన్వయం చేసుకోవడం, ఈ అధో ఊర్ధ్వలోకాలని కూడా సమన్వయం చేసుకుంటూ జీవించగలగడం మనకు తెలియాలి అంటే తప్పకుండా ఈ నామాన్ని మనం జపించాలి. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.